సార్ అగ్రిగోల్డ్ బాధ్యత అగ్రిగోల్డ్ ఇలాగ ఆడడం వల్ల చంద్రబాబు నాయుడు వల్ల ఫస్ట్ అయింది. వాళ్ళకి బాధ్యతలుగా వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటున్నారు. మేము వస్తే మేము డబ్బులు ఇచ్చిద్దాం అనగానే మా అగ్రిగోల్డ్ అందరూ చంద్రబాబు మెల్లి గెలిపించాము, మెల్లి వేసాం. నేతాడు నామరూపాలు అనపడిపోను. అలాంటప్పుడు అగ్రిగోల్డ్కి ఎంత న్యాయం చేయాలంటే అంత న్యాయం చేయాలి. తల్లులు ఒక్కసి పిల్లలు ఒక్కసి ఇడిపోయి ఉన్నాం. తల్లులు కాకుండా పిల్లలు కాకుండా తల్లిని ఇడిపోయి ఉన్నాం. అలాంటప్పుడు మా న్యాయం మా చేయాలి కదా. ఈ ఆస్తిగా లేదా ఆడ అమ్మ సొమ్ము ఇమ్మంతనా, డబ్బు సొమ్ము ఇమ్మంతనా, ఆడ ఇంట్లో సొమ్ము ఇమ్మంతనా. మా సొమ్ము మాకే కదా ఇవ్వడానికి. మా సొమ్ము మాకు ఇవ్వడానికి ఆడికి ఎందుకు అంత కష్టం? అంతగా సారు. అలాంటప్పుడు మా సొమ్ము మాకు ఇచ్చేసి మా న్యాయం చేయకపోతే ఆడి దగ్గరికి వెళ్ళి అందరం పురుగుల మంది తాగి ఆడి గుమ్మంకి ఆడు అదేంటి అమరావతిలో చెప్తాం అని చెప్తున్నాం. ఇప్పుడు ఇదే ఆఖరి మీటింగు మేము అదే చేస్తాం సారు. మా తల్లి పిల్లలు వచ్చి నీ దగ్గరే చేస్తాం. ఇప్పుడు కానీ న్యాయం చేయకపోతే అదే మేము కోరుతుంటాం. అదే నువ్వు అదే చెయ్యాలి. మా డబ్బులు మాకు ఇవ్వకపోతే మేము అక్కడికి వచ్చి చేస్తాం అంతే. లేకపోతే మనం బతకడానికి ఏం లేదు. ఇంకా అంతా ఉన్నది కదా, ఇంకేంటి బతుకుతాం? కూలి నాలు చేసి అన్నాలు బతుకుతాం. కాలు చేయలే వంగిపోయిన తర్వాత అదే న్యాయం చేయాలి సారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకో నమస్కారం. ఈ చుట్టుగా నువ్వు చేయకపోతే నువ్వే ఫస్ట్ దీనికి ఎట్టినోడివి. ఈ చుట్టూ నువ్వు న్యాయం చేయాలి. ఇప్పుడు గుత్తి నుంచి వచ్చాం సార్. నేను వచ్చేసి దాదాపు 30 లక్షలు కట్టేసాను సార్. దాదాపు ఇందులో అగ్రిగోల్డ్ వెంచర్లో వచ్చేసి 5 ప్లాట్ అమ్మించినాను సార్. అందులో అగ్రిగోల్డ్ కస్టమర్ కట్టించినాను సార్. తర్వాత అది రిజిస్ట్రేషన్ కూడా అయింది కంపెనీ తరఫున. అవి కూడా రిజిస్ట్రేషన్ అమ్ముకోకుండా పెండింగ్ పెట్టారు సార్. తర్వాత కస్టమర్లకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాము. చాలా ఇబ్బంది పడి వస్తున్నాం సార్. మాకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం అండి, కొండవలాడు గ్రామం. మేము అగ్రిగోల్డ్లో సీడీ క్యాడర్గా చేసాం. చాలా డబ్బులు చాలామంది కట్టించాం. చాలామంది నా కస్టమర్లు అవ్వచ్చు, ఏజెంట్లు అవ్వచ్చు, చాలా చనిపోయారు. ఊర్లో చాలా ఘోరంగా ఉంది. ఒక మంచి కార్యక్రమంకి వెళ్ళా, ఒక చావు దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళా సరే మా డబ్బులు వస్తున్న విధంగా మానసికంగా అందరూ కూడా వేధిస్తున్నారు. ఇది ప్రజల్లో ఉన్న సమస్య కాబట్టి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సమస్య కూడా క్లియర్ చేసే విధంగా ఆలోచిస్తారని ఈ ప్రభుత్వం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఆస్తులన్నీ కూడా కోర్టులో ఉన్నాయని చెప్పారు. కోర్టు ఆల్రెడీ అన్నీ క్లియర్ అయ్యి అంటున్నారు. కొద్దిగా ప్రభుత్వం స్పందించి కొద్దిగా స్పీడప్ చేస్తే మా తల కష్టాలను తీరితేనే ఆ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇదే మా కోరిక.